రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ అసమ్మతి రాజుకుంటోంది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు అసమ్మతి సెగ తగిలింది. కిరణ్ ఇలాకాలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అసమ్మతి రాగం అందుకున్నారు. మెదక్ జిల్లా ఆళ్లదుర్గంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల మండల కార్యాచరణ చర్చడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికీ మాకు ఇదే పరిస్థితి ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఈరోజు మేము చర్చించడం జరిగింది. మాకు ఎవరైతే పిల్లలందరూ యూత్ అల్లాదుర్గం మండల యూత్ అంతా మాకు సహకరించారో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళతో చర్చించి ఈరోజు మేము చర్చించిన తర్వాత మళ్ళీ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం మాకు అసలు తెలంగాణ ఉద్యమకారులను ఎప్పుడు పట్టించుకునే పాపన పోలేదు. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మాకు ఎవరెవరితోటి రాయభారం పంపుతున్నారు. అది మేము నమ్మము. అయినప్పటికీ కూడా తెలంగాణ గురించి ఎన్నో కష్టాలు పడి తెలంగాణ సాధించినామని ఆ పార్టీలో కొనసాగుతున్నాము. ఒక్కొక్క ఇంట్లో 2-3 రేషన్ కార్డులు ఉన్నాయి. 100 పైన ఇల్లు ఉన్నాయి. 120 పైన కుటుంబాలు ఉన్నాయి. మరి అందరు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు అప్లికేషన్. మరి ఇన్ని అందరు రావాలి కదా. తక్కిన వాళ్ళకి వీళ్ళకు 12 మందికి వచ్చిన దాంట్లో నిజమైన అర్హులు రావాలంటే వర్తే అన్సిబాయ్ విట్టనాయక్ ఆమె పురుగుడితో ఉంది. వీళ్ళకి తక్కిన వాళ్ళకు 11 మందికి ఇల్లు ఉంది, భూమి ఉంది, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళే వేస్తారు. మరి తక్కిన వాళ్ళు ఎవరు ఓటు వేయరు. మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు? ఇస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ప్రతి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. వాళ్ళు వీళ్ళు అని ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరు చూడకుండా అందరికీ ఇవ్వాలి. ఈ మొత్తం మహిళా సర్పంచ్ వర్గీయుల వాళ్ళ భర్త వర్గీయ వాళ్ళకే ఇచ్చి 12 మందికి. మిగతా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన వేళ అసమ్మతి రాజుకుంటోంది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు అసమ్మతి సెగ తగిలింది. కిరణ్ ఇలాకాలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు అసమ్మతి రాగం అందుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, సంగారెడ్డి జిల్లా ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పై అసమ్మతి రాగం తీవ్ర రూపం దాల్చింది. ఈ రోజు మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని టీఆర్ఎస్ నాయకులు పూర్తి స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వానికి మేము ఎదురు తిరుగుతాం. ఏదైతే ఉద్యమ కాలం నుంచి 2001 నుంచి లాఠీ దెబ్బలకు, తూటా దెబ్బలకు బలవుతూ వస్తూ మేము పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పటిదాకా ఎమ్మెల్యే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, పార్టీ పెద్దలు ఎవరినైతే వ్యక్తిని ఎమ్మెల్యేగా పంపిస్తే వారిని గెలిపిస్తూ పార్టీని కాపాడుతూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ వస్తా ఉన్నాము. ఈ రోజు ఇప్పుడు క్రాంతి కిరణ్ గత గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా తన అనుచరులకు మాత్రము, తన వర్గానికి మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని అధికార పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రచారానికి వస్తే చంటి క్రాంతి కిరణ్ కూడా అడ్డుకుంటాం, మమ్మల్ని మాకు సముచిత స్థానం దక్కాల్సిందే, సముచిత స్థానం ఇవ్వాల్సిందే అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. ప్రచారాన్ని సైతం అడ్డుకుంటామని చెప్పారు. పార్టీలో తర్వాత ప్రభుత్వ పథకాలలో మాకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటూ వాళ్ళు చంటి క్రాంతి కిరణ్ పై ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు కానీ తర్వాత ప్రభుత్వ పెద్దలు కానీ మా దగ్గరికి వచ్చి మాకు సరైన సముచిత స్థానం దక్కే వరకు మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా చంటి క్రాంతి కిరణ్ పై స్థానిక నేత అని చెప్పి అప్పుడు గెలిపించిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనకు ఒక అపవాదం అయితే ఉంది. ఉద్యమ నాయకుల్ని పట్టించుకోవడం లేదు. కాన్స్టిట్యున్సీలో పాత నాయకులను ఎవరు పట్టించుకోలేదు, కొత్త నాయకుల్ని మాత్రమే పట్టించుకుంటూ ఆయనతోనే వచ్చినటువంటి నాయకుల్ని మాత్రమే సముచిత స్థానం కల్పిస్తూ మాకు సముచిత స్థానాన్ని ఇవ్వకపోవడంపై అప్పటి నుంచి వరకు కూడా అక్కడ నిరసన గలం అయితే వినిపిస్తా ఉన్నది. అదే కోణంలో ఈ రోజు ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ పెద్దలకైతే హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా
ఇది పార్టీకి తర్వాత చంటి క్రాంతికిరణ్కు తలనొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. రైట్ రాజు, థ్యాంక్ యూ.